నా ఫస్ట్ సినిమా హీరో జగపతి బాబు గారు. నా ఫస్ట్ హీరో. ఇక పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన్ని బడా అని పిలవాలి, కానీ చోటా అంటారు. మా చోటా సార్ వెరీ స్వీట్ అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అంత పెద్ద రేంజ్లో ఉన్న చోటా సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. ఈ నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్స్. ఈ నలుగురు లేకపోతే ఈ సినిమా లేదు. సో 4 సైడ్స్ 4 పిల్లర్స్ ఉంటే డైరెక్టర్గా నువ్వు ఎక్కడా అని అడగచ్చు. సో మధ్యలో ఉన్నాను నేను. వీళ్ళందరూ నన్ను నా పనిని తగ్గిస్తూ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ నా స్టాండ్ని పెంచడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో ట్రై చేశారు. కొంచెం అనలైజ్ చేస్తాను. ఫస్ట్ జేబీ గారు. ఈ స్క్రిప్ట్ని నేను ఒక 3 ఇయర్స్ నుంచి జేబీ గారితో డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఐడియా జేబీ గారిదే, జగపతి గారిది. ఆయన ఒకరోజు పిలిచి ఆయన ఇంటికి నన్ను, వంశీ ఈ కాన్సెప్ట్తో మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. దాన్ని నేను కూర్చొని వర్కౌట్ చేశాను. అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ అవుతూ అది ఈ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ స్టోరీ రెడీ అయిన తర్వాత, తమ్మారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పారు. అదే టైంలో జేబీ గారు కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగి ఇప్పుడున్న వదల అన్న స్టేజ్కి వచ్చింది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి పేరుకి నేను డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జేబీ గారు. సో సెకండ్